హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షం పడుతుంది కదా, ఏమన్నా తినాలనిపించింది అని చెప్పేసి డామినోస్లో పిజ్జా అయితే ఆర్డర్ పెట్టానండి. నేను ఇది ఇన్స్టాలో ఆఫర్ చూసి పెట్టానండి. డామినోస్ పిజ్జా 500 వరకు ఆర్డర్ పెడితే 300 క్యాష్ బ్యాక్ అన్నారు అని చెప్పేసి కక్కుర్తి పడి ఆర్డర్ పెట్టాను అనమాట. నాలాగా ఎవ్వరూ కక్కుర్తి పడకూడదు అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి. నేనైతే మష్రూమ్ పిజ్జా అండ్ పన్నీర్ పిజ్జా ఆర్డర్ పెట్టానండి. ఇది మష్రూమ్ పిజ్జా చూడండి. అందులో మీకైతే ఎక్కడైనా మష్రూమ్స్ కనపడుతున్నాయండి. అది మొత్తం టమాటో, క్యాప్సికమ్, ఆనియన్ వేసి ఇచ్చారండి. అది నార్మల్ ఏమంటారు, నార్మల్గా వెజ్ పిజ్జా అని చెప్పేసి ఇస్తారు కదండి. నాకు తెలుసు అది మష్రూమ్ పిజ్జా అనకూడదు, క్యాప్సికమ్ ఆనియన్ పిజ్జా అంటే సరిపోతుంది. టమాటో, ఆనియన్, క్యాప్సికమ్ పిజ్జా. ఒక్క మష్రూమ్ కూడా లేదండి అందులో. అయితే నేను చాలా ఫీల్ అయ్యాను. నాకు 378 రూపీస్ లాస్ అయింది. కస్టమర్ కేర్ కాల్ చేస్తే కూడా అండి, వాళ్ళు కస్టమర్ సపోర్ట్ అని ఒక నెంబర్ ఇస్తున్నారు. అదైతే అది అసలు కనెక్ట్ అవ్వట్లే కూడా, నాట్ రీచబుల్ అనే వస్తుంది. మీరు కూడా నాలాగా మోసపోయి ఆఫర్ ఉందని చెప్పేసి ఆర్డర్ పెట్టొద్దని వీడియో తీసానండి. చూడండి, పన్నీర్ పిజ్జాలో అయితే ఒక్క స్లైస్కి ఒక్క పన్నీర్ వేసారండి. చూడండి, అంత మిర్చి క్యాప్సికమ్తోనే కవర్ చేశారు. అది కూడా ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళు కూడా అందులో ఉన్న రియాలిటీని చెప్పండి ప్లీజ్. అనవసరంగా మీరు మరి ప్రమోషన్ కోసం తీస్తున్నారో ఎలానో నాకు తెలియదు, కానీ అనవసరంగా మేము కూడా మనీ లాస్ అవుతాం కదండి. మీరు ఎలా ఫీల్ అయితే అలానే ఒరిజినల్గా చెప్పండి. చూడండి, మా బాబు మొత్తం క్యాప్సికమ్ మొత్తం పక్కకు పెట్టేశాడు తినలేక. ఆనియన్, క్యాప్సికమ్, మిర్చియే ఉన్నాయి అందులో. ఓకే అండి, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.